హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కూల్గా మస్క్ మిలన్తో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. వేసవిలో నీరసాన్ని తగ్గించి ఎనర్జీని ఇస్తుంది. ఈ సమ్మర్లో తప్పకుండా ఈ జ్యూస్ని ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక నేను కర్బూజా జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ 500 ml వరకు పాలను తీసుకున్నానండి. వీటిని బాగా మరిగించుకొని తీసుకోవాలి. మీగడ కట్టకుండా పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇక్కడ ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు పాలను తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఈ మరిగిన పాలలో మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులోకి పోసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకోండి. షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. పాలని కలుపుకుంటూ చల్లార పెట్టుకోవాలి. లేకుంటే మళ్ళీ పైన మీగడ కడుతుందండి. అలా కాకుండా ఇలా కలుపుకుంటూ పూర్తిగా పాలని చల్లారనివ్వాలి. ఇలా పాలు చల్లారేలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని సాబుదానాన్ని నేను ఇక్కడ ముందుగా నానబెట్టుకొని తీసుకున్నానండి. ఇది ఒక 1/2 కప్పు వరకు ఉంటుంది. ఈ సాబుదానాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడికేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒక 5-6 నిమిషాల వరకు సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయాయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా ఉడికిన సగ్గుబియ్యాన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసి వడపోసుకొని తీసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని వడపోసుకొని తీసుకోవడం వల్ల అంటుకోకుండా మెత్తగా ఉండకుండా ఉంటాయండి. కొన్ని చల్ల నీళ్ళని ఇలా వీటిపై నుండి పోసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. ఇక నేను ఒక కర్బూజాని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నేను కొన్ని పెద్ద సైజులో ముక్కల్ని కట్ చేసుకొని తీసుకున్నానండి. అలాగే 1 కప్పు వరకు చిన్న సైజులో ఉన్న ముక్కల్ని కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా ఈ రెండింటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు పెద్ద సైజులో ఉన్న ముక్కల్ని 1 కప్పు వరకు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా 1 కప్పు వరకు ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు తినే తీపిని బట్టి షుగర్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ మస్క్ మిలన్ ముక్కల్ని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా కాల్చి చల్లారబెట్టుకున్న పాలని ఇందులోకి పోసుకొని ఈ పాలలో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ జ్యూస్ని కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న 1/2 కప్పు వరకు సాబుదానాన్ని వేసుకోవాలి. ముందుగా నానబెట్టి తీసుకున్న 1/2 కప్పు వరకు సబ్జా గింజల్ని కూడా దీంట్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు ఇలా ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ ముక్కల్ని కూడా దీంట్లోనే వేసుకొని మీరు ఇందులో కావాలంటే చిన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్ని కూడా వేసుకోవచ్చు. అంతా కలిసేటట్టుగా కలుపుకున్నామంటే మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు చల్లగా కావాలంటే ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయినట్టే. కూల్గా తాగే కొద్దీ తాగాలనిపించే ఈ కర్బూజా జ్యూస్ని మీరు కూడా తప్పకుండా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.